హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిలే అవుతున్నాయి కదా, దాని గురించి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇది మనకు సంబంధించి ఇదైతే అఫీషియల్గా వచ్చింది. దీని నోటిఫికేషన్ దీంట్లో ఏముంది, అసలు నార్మలైజేషన్కి సంబంధించిన అప్డేట్ ఏంటి, అలానే అయితే దీంట్లో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కానీ లేకపోతే ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఉంటే అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఇక మనం చూసుకున్నట్టయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సంబంధించి, అలాగే మన ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఓ కాంప్లెక్స్ న్యూఢిల్లీ నుంచి అయితే ఇదైతే రావడం అయితే జరిగింది. ఇక మీరు చూసుకోవచ్చు ఇక్కడ నార్మలైజేషన్ ప్రొసీజర్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఫ్రమ్ జూన్ 2025 అని. జూన్ నుంచి అయితే మనకైతే నార్మలైజేషన్ వాళ్ళు చేస్తామని అయితే వాళ్ళైతే దీంట్లో మెన్షన్ అయితే చేశారు. ఇక మనకు స్టెప్ బై స్టెప్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని కూడా వాళ్ళైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే మీకు చదువుతూ వినిపిస్తాను, క్లియర్గా చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ కన్వర్టింగ్ రా స్కోర్ ఇంటూ నార్మలైజ్డ్ స్కోర్. అంటే మీకు ఇక్కడ రా స్కోర్ అయితే వచ్చింది కదా, మీకు ఇప్పుడు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో అదైతే మీకు రా స్కోర్ అని చెప్పుకుంటారు. అలాగే ఇక్కడ మీకు నార్మలైజేషన్లో మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అది కూడా మీకు వచ్చిన షిఫ్ట్ని బట్టి మీకు అయితే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఒకవేళ మీకు హార్డ్ షిఫ్ట్ వచ్చినట్టయితే మీకు అయితే ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగే మీకు ఒక నార్మల్ షిఫ్ట్ వచ్చినట్టయితే సింపుల్గా ఉన్నట్టయితే మీకు వచ్చిన క్వశ్చన్స్ వచ్చేసి మీకైతే కొంచెం తక్కువ మార్క్స్ అయితే యాడ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు వచ్చిన రా స్కోర్ అయితే ఫైనల్ అయితే కాదు, మీకు అయితే నార్మలైజేషన్లో మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక్కడ మీరు ఇక్కడ స్టెప్ 3లో చూసుకోవచ్చు కాల్కులేషన్ ఆఫ్ నార్మలైజ్డ్ స్కోర్ అని. ఇక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఒక ఫార్ములా ఉంది, దీని ద్వారా వాళ్ళైతే నార్మలైజేషన్ అయితే చేస్తారని వాళ్ళైతే క్లియర్గా అయితే దీంట్లో మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు Z = యావరేజ్ ఆఫ్ U1 U2 అలాగే UT ఇక్కడ మనం చూసుకోవచ్చు = U1 + U2 ప్లస్ అలాగే UT/T అని ఇక్కడ ఇలా అయితే వీళ్ళైతే నార్మలైజ్ అనేది చేస్తారని వాళ్ళైతే దీంట్లో మెన్షన్ చేశారు. ఇదైతే మనకు అర్థం కావడానికి ఇక్కడ U అంటే ఏంటి, అలాగే U1 అంటే ఏంటి, అలా అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసి అయితే స్క్రీన్ పైన చూపిస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఇక్కడ ఇలా అయితే వీళ్ళైతే నార్మలైజేషన్ చేస్తారని అయితే దీంట్లో మెన్షన్ చేశారు. నేను ఇక్కడ మీకు ఈ PDF వచ్చేసి నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ మన టెలిగ్రామ్ పేజ్లో కూడా అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మనకు జూన్లో స్టార్ట్ చేస్తామని వాళ్ళు అయితే చెప్పారు కదా, మనకి ప్రాసెస్ అయిపోయి మనకైతే రిజల్ట్స్ వచ్చేసి మనకు జూలైలో అయితే రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అయిపోయి మనకి రిజల్ట్స్ వచ్చేసరికి జూలైలో ఫస్ట్ వీక్లో ఆర్ సెకండ్ వీక్లో అయితే మనకైతే రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇలాంటి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు మా వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.